అందరికీ హ్యాపీ ఉగాది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. పిల్లలు అయితే పండుగ రోజు మార్నింగే లేచేసి బ్రెడ్ జామ్ తినేస్తున్నారు. టిఫిన్ చేసే టైం లేదని ఇంకా వాళ్ళకి బ్రెడ్ జామ్ తినేసేయమని చెప్తే బ్రెడ్ జామ్ తినేస్తున్నారు రెడీ అయిపోయి. నేనేమో ఇంకా ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేసేస్తున్నాను. పూజ కంప్లీట్ అయిపోతే ఇంకా రిమైనింగ్ పచ్చడి అవన్నీ వర్క్స్ చేయొచ్చని. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు నేను ఉగాది పచ్చడి చేస్తుంటే పిల్లలు మేమే చేస్తాం మమ్మీ అని రెడీ అయి కూర్చున్నారు. ఎవ్రీ ఇయర్ నువ్వు చేస్తావు కదా మమ్మీ, ఈ ఇయర్ మేమే చేసి పెడతాం నీకు అని అంటున్నారు. చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారో. సో నేను పక్క నుండి గైడెన్స్ చేస్తాను వాళ్ళకి, ఎలా చేస్తారు. మనం చేయడమే కాకుండా పిల్లల చేత కూడా చేపిస్తే భలే మజా ఉంటుంది. అను రెడీయా, చేస్తావా అనియు? వచ్చా మీకు చేయడం? ఎట్లా చేస్తారా? మీకు తెలీదా ఎలా చేస్తారో పచ్చడి? ఓ ఏమ్మని పసుపు పెట్టేసుకున్నారు, అన్నీ పెట్టుకొని రెడీ అయిపోయినారు. సరే అయితే కంకణాలు కట్టేస్తాను. కంకణాలు కట్టిన తర్వాత పచ్చడి చేద్దాం, సరేనా? ఉగాది పచ్చడి చేసే ముందు చేతికి కంకణాలు కట్టుకొని పచ్చడి చేస్తాం కదా, అందుకనేసి పిల్లలకి నాకు ఇంకా కంకణాలు కడుతున్నాను. మా హస్బెండ్ ఉండేసి వర్క్కి వెళ్ళారు. సో మేము ముగ్గురమే కలిసి ఈరోజు ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నాము. పిల్లలకి ఎంత సంతోషమో ఇలా చేతికి కంకణాలు కట్టుకోవడము, కాళ్ళకి పసుపు పెట్టుకోవడము. మను అయితే చాలా క్యూరియాసిటీగా ఉంటుంది. కంకణాలు కట్టించుకోవడము, కాళ్ళకి పసుపు పెట్టుకోవడము. ఆడపిల్లలు అంటేనే అసలు మనకి ఫస్ట్గా పసుపు, కంకణాలు, గాజులు. మను హనీ అయితే ఫస్ట్ ఉంటారు ఇందులో. పిల్లలకి అసలు ఏదో తెలియని ఆనందం ఫెస్టివల్ రోజు మనం ఇలా వాళ్ళకి అన్నీ ముచ్చటగా చేస్తే. ఎంత క్యూట్గా కట్టించుకుంటున్నారు చూడు, మమ్మీ కట్టు అని. అవి మొత్తం పోసేసి చింతపండు, అవి బెల్లం పట్ట కొన్నే పోయి హాఫ్, ఇంకొన్ని పోయి, ఇంకా పోయినానా? చాలా కావాలి కదా పొయ్యిలు. చాలు. మామిడికాయ అండి. కొట్లాడక కొంచెం లైట్గా హనీ, కొంచెం కారము, లైట్గా కొంచెం ఉప్పు, కొంచెం ఇంకొంచెం వేయను సాల్ట్. అని నువ్వు కారం వద్దు నాన్న, మళ్ళీ కామ్ అవుతుంది. చాలు. వేప పూత వేసేయండి. దాన్ని ఇట్లా అని గుంజి వేయండి, తీయండి. తీసి అందులో వేయండి. కొబ్బరి ఆ పప్పులు వేయ నేను. కొట్లాడు కాను, నువ్వు కొన్ని వేసినావు కదా అక్క. కొంచెం వాటర్ వేసి చాలు. మంచిగా స్పూన్ తీసుకొని మిక్స్ చేయండి. ఇదే కొట్లాట మిమ్మల్ని చేయమంటే. నేను ఇంకో స్పూన్ తెస్తా, ఆగు అను. కొట్లాడకండి, నేను ఇంకో స్పూన్ ఇస్తాను. ఇద్దరు కలిసి మంచిగా మిక్స్ చేయండి. ఉగాది పచ్చడి రెడీ. చాలు. చాలు. ఇంకా తీసుకెళ్ళి స్పూన్స్ తీసి పక్కకు పెట్టి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. ఇంకో దేవుడి దగ్గర స్టూల్ పెట్టినా కదా, దేవుడి దగ్గర పెట్టుకో. గట్టి పట్టుకో.
ప్రదక్షిణలు చేస్తున్నాను. దండం పెట్టుకోండి. ఏదే రెడీ. హౌ ఇస్ ఇట్? బాగుందా? మీరు చేసినారు కదా, బాగుంది. అను ఇంకెంత పోసుకుంటావు? పుల్లగా ఉందా? అప్పటికే కొంచెం వేసినాము కదరా చింతపండు. బాగుందా? మీ ఫ్రెండ్స్కి కూడా ఇస్తారా? అట్లా అక్కడ పట్టుకోద్దాను. బానుకి ఇచ్చేసి మళ్ళీ అందరికి రావాలిగా. వీళ్ళ చెల్లెకి కూడా కావాలి. కింద పడ్డదా? మీ చెల్లి కూడా ఇంకా పానకం అయితే అయిపోయింది, పూజ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్ల టైము. ఇంకా బొబ్బట్లు ఏ విధంగా చేస్తారో చూడాలి అక్క చెల్లెలు ఇద్దరు. సో పిల్లలందరూ కలిసి బొబ్బట్లు చేద్దామని అంటున్నారు. పప్పు అయితే నానే చేస్తున్నానండి. ఇంకా కాసేపు కొంచెం రైస్ తినేసి బొబ్బట్లు స్టార్ట్ చేసేస్తాం. ఈవినింగ్ వరకు ఇదే అట్మాస్ఫియర్ ఉంటుంది ఉగాది కనుక. పండగ పూట స్పెషల్ రైస్ పప్పు కాకుండా స్పెషల్ ఏమైనా ఉండాలని పిల్లలు వెజ్ బిర్యానీ కావాలని అడిగితే వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళ ఇష్టంగా కొంచెం ఏదైనా ఉందంటే వెజ్ బిర్యానీ వాళ్ళు సాటిస్ఫాక్షన్గా తింటారు. అందులోకి కొంచెం కర్డ్ది రైతా చేసి ఇచ్చేసామంటే మంచిగా తినేస్తారు ఇద్దరు పిల్లలు. అందుకనేసని వెజ్ బిర్యానీ చేస్తున్నాను. వర్క్ కూడా ఎక్కువ అవ్వదు వెజ్ బిర్యానీ చేస్తే మనకి. అందులో ఒక 3-4 విజిల్స్ పెట్టేస్తే అదే అయిపోతుంది. ఈజీ అండ్ ఫాస్ట్ కుకింగ్ అంటే వెజ్ బిర్యానీ అసలు. మరి బొబ్బట్లు చేయాలి కదా, లేవండి తొందరగా బిర్యానీ తినేసి స్టార్ట్ చేద్దాం. తొందరగా బిర్యానీ తిని స్టార్ట్ చేద్దాం. గెటప్ ఫాస్ట్, బిర్యానీ రెడీ. బాగుందా? ఏం స్మెల్ వస్తుంది? చికెన్ బిర్యానీ కాదు, అది వెజ్ బిర్యానీ. ఇంకా పెట్టేస్తా, తినేద్దు. అయ్యబ్బో ఆకలి వేసేస్తుంది. 2 అవుతుంది కదా, పద తినేద్దాం. ఆకలి అవుతుంది. తినేసి బొబ్బట్లు స్టార్ట్ చేద్దాం. బొబ్బట్లకైతే పప్పు నానేసింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం బొబ్బట్లు. వాటర్ ఉంచేసి ఫ్రెష్ వాటర్ కొన్ని తీసుకుంటా. నేను పోస్తా. ఎట్లుంటుందో ఫస్ట్ టైం చూడబోతున్నది. అట్లా కట్ చేస్తే పోస్తా. స్లోగా పొయ్యి ఆ ప్యాకెట్ మొత్తమా హాఫ్ జాలు. నువ్వు పసుపు వేసినావు కదా అను. ఎప్పుడు నా దాంట్లో తోస్తుంది. నాకుతావా కారుతుంది. మామ చీయంటే అను పెట్టకు. ఎవరు తింటారో చూస్తా. నేను అసలు తినా. మీరిద్దరే కాయిపోగొట్టాలి. ఫస్ట్ 2 పెట్టు. అలా ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు విన్నారు. వాళ్ళకి ఏం గిఫ్ట్? బొబ్బట్లకు కూడా గిఫ్ట్. అయ్యి బొబ్బట్లు చేయడమే గిఫ్ట్ అంట. అను చూడండి, బొబ్బట్లు చేయడమే ఎక్కువ అంటే ఇంకానంట పోటీ పెట్టి బొబ్బట్లు తినే గేమ్ పెట్టాలంట. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే ఫుల్ ఫ్రెష్ అయ్యి ఇప్పుడే
బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఉండలు చేస్తారంట, ఉండలు చేస్తున్నాము. అంతే ఇంత వీళ్ళే చేస్తారంట బొబ్బట్లు కూడా ఈరోజు. పెద్దగా అయితే ఎప్పటి చేస్తారు, ఇప్పుడు ఒకటే నేను చేస్తా అంటున్నారు. అబ్బో ఇంకేమో మమ్మీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి అన్ని వంట చేసి అన్ని చేసి పెట్టేసేయాలి ఇద్దరు కలిసి. మరి ఏమవుతుందమ్మా, బొబ్బట్లు పచ్చడి మాత్రమే అవుతుంది అమ్మా. అబ్బో నవ్వు లెస్ ఉతుకుతావు. నువ్వేంద్రా అది బాలా బ్యాటా? మరి మాత్రం పండగలో ప్రతి ఒక్క పనిలో మాత్రం పిల్లలు భలే హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు హెల్ప్ చేయడమేమో కానీ వాళ్ళతో ఓర్లి నాకు సరిపోతుంది అసలు. కాకపోతే పిల్లలకు అదొక హ్యాపీనెస్, మమ్మీతో పాటు మేము చేసామని. ప్రతిరోజు నాతో పాటు మమ్మీ మేము వంట చేస్తాం. నాకేమో ఆఫీస్కి లేట్ అయిపోతుందని వాళ్ళని ఎందులో చేయబెట్టని అని. ఇంకా సరే ఈరోజు ఫెస్టివల్ కదా, వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీనెస్ వస్తుందని ఫ్రెండ్స్ వాళ్ళని హెల్ప్ చేయమని చెప్పాను. మాను అయితే అసలు వంటల దగ్గర నుంచి పక్కకు కూడా జరగట్లేదు అసలు. వాడికైతే ఫుల్ ఇంట్రెస్ట్ అసలు మమ్మీ ఎట్లా చేస్తుంది, నేను ఎలా చేయాలి అనేసి అని ఫుల్ క్యూరియాసిటీ అనమాట. చిన్నోళ్ళు ఎంతైనా కొంచెం ఇదే. ఇంకా బొబ్బట్లను అయితే ఒక్కొక్కటి చేసి మంచిగా నెయ్యి వేసి కాలుస్తున్నాను. పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తిందామని. అందరూ అయితే యాక్చువల్గా మార్నింగే చేస్తారు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే నాకు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చేసరికి నైట్ లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ వెళ్ళి అన్నీ తెచ్చుకొని చేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అందుకని ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కాకపోతే పిల్లలు మాత్రం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తిందామా, ఎలా వస్తాయా మా మమ్మీ బొబ్బట్లు అనేసి. నేను ఎక్కువగా తినను స్వీట్స్, ఇంకా సో అందుకని ఎక్కువ చెయ్యమన్నమాట. ఫైనల్లీ బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. టేస్టీ బొబ్బట్లు, ఉగాది స్పెషల్. అను హనీ అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తిందామా అనేసి అని. ఎందుకురా పడుతు చూపి అందరికి అని బాగా వేసింది, క్యూట్ ఉన్నావు. చలో టేస్ట్ చేయండి మరి. కాలుతుంది బాగుంది. అబ్బో ఫ్రెండ్స్కి పంచుదు కానీ ఫస్ట్ నువ్వు తిందువుదా అను. ఫస్ట్ ఫ్రెండ్స్ తర్వాతనే ఆమె. ఫ్రెండ్స్కి పంచనీకి వెళ్ళిపోయింది. మార్నింగ్ కూడా అంతే, పచ్చడి చేయగానే ఆలస్యం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. అను పాపా అబ్బో బుడ్డి దోస్తాను. లాస్ట్ ఇయర్ చేసినా కానీ అంత పర్ఫెక్ట్గా రాలే. అబ్బో అప్పుడు మీరు ఇంకా బుజ్జిగా ఉన్నారు కదా. అదో ఓ డాన్సులు హ్యాపీయా? హ్యాపీ ఉగాది ఇప్పుడు వచ్చేసింది అనుకి. సో ఇదండి మా ఉగాది సెలబ్రేషన్స్ వచ్చి. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బొబ్బట్లు చేసి పచ్చడి చేసి ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని వాళ్ళ చేతుల మీదనే చేయించిన. సో క్రేజీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు. ఇదండి మా ఉగాది సెలబ్రేషన్స్. మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అందరికీ శ్రీ వికృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. బాయ్ బాయ్.